సత్తత్వ ప్రాప్తికి సహజమైన ఈ సహజ మార్గంలోని కొన్ని ముఖ్యాంశాలను నేనీరోజు మీ ముందుంచుతున్నాను. ప్రాపంచిక జీవితంలో సాధారణ నిత్యకృత్యాలకు అనువుగా సులభంగా మలుచుకోగలిగే అత్యంత సరళమైన సహజమైన రీతిలో ఈ విధానం పనిచేస్తుంది. నిగ్రహం పేరిట మనస్సును ఇంద్రియాలను అణిచివేసే ఉద్దేశంతో చేసే కఠోర తపో నియమాలను, శరీరాన్ని శుష్కింపజేసే విధానాలను వేటిని ఈ పద్ధతి అనుమతించదు. సహజ మార్గ విధానం ఎంత సరళమైనదంటే ఈ కారణంగానే ప్రజలు దీన్ని ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. వారు శాశ్వత సత్తత్వ ప్రాప్తి మహా కష్టతరమైన కార్యమని, దానికోసం అనేక జన్మల తరబడి, యుగాల తరబడి పట్టువీడని శ్రమ అవసరమనే అభిప్రాయంతో ఉన్నారు. కాని సత్తత్వాన్ని గురించి అస్పష్టమైన భావాలతో నిండియుండి దానిని సిద్ధింపచేసుకోవడానికి క్లిష్టతరమైన పద్ధతులను అనుసరించేవారికి ఇది కష్టసాధ్యం కావచ్చు. వాస్తవానికి మానవుడు కాంక్షించే ఆ సత్తత్వం ఎంత సరళమైనదంటే దాని సరళత్వమే దాని ప్రభావాన్ని మరుగుపరిచే మేలిముసుగు అయ్యింది. సరళమైన దానిని సరళమైన పద్ధతుల ద్వారానే సాధించగలం. అందువలన సరళమైన దానిని పొందటంలో నిశ్చయంగా విజయాన్ని కలిగించేవి అత్యంత సరళమైన పద్ధతులు మాత్రమే. నేలపై బడిన సూదిని వ్రేళ్లతో సులువుగా తీయగలం, కాని దానికి బదులుగా పెద్ద బరువులెత్తే క్రేనును ఉపయోగిస్తే అది సాధ్యం కాదు. శాశ్వత సత్వప్రాప్తి విషయం కూడా అలాంటిదే. కాబట్టి అత్యంత సరళమైన శాశ్వత సత్వప్రాప్తి కోసం ఉద్దేశించిన హస్తవ్యస్త విధానాలు, క్లిష్టమైన పద్ధతుల వలన ప్రయోజనం సిద్ధించదు. పైగా అవి సాధకుడిని తాను స్వయంగా సృష్టించుకున్న జటిలమైన సంక్లిష్టతలతో జీవిత పర్యంతమూ ఇరుక్కునేటట్లు చేసి అతన్ని వాటి నుండి బయట పడనీయకుండా చేస్తాయి. వాస్తవానికి శాశ్వత సత్వప్రాప్తి అంటే నరాలు కండరాలతో ఆటల పోటీ కాదు. కఠోర తపోనియమాలు, శరీరాన్ని శుష్కింపచేసే ఉపవాసాలు మాత్రం కాదు. జీవి తన స్వరూపానికి మార్పు చెందడమే శాశ్వత సత్వప్రాప్తి అవుతుంది. దీన్ని సహజ మార్గం తన పరిగణలోకి తీసుకుంటుంది. అంతేగాని దానికి సంబంధించిన అనుచితమైన, అనావశ్యకమైన విషయాలను లెక్క చేయదు. ఈ పద్ధతిలో సూచించిన సాధనలు కేవలం ధ్యానానికి కళ్ళు మూసుకుని ఉండటానికి సంబంధించిన లాంఛనప్రాయమైన యాంత్రిక విధానాలు కావు. వాటికొక స్పష్టమైన లక్ష్యం, ఉద్దేశం, అంతం ఉన్నాయి. దానిలో 2 అంశాలున్నాయి. ఒకటి అభ్యాసం, రెండవది సాధనా మార్గంలో గల చిక్కులను, అవరోధాలను తొలగిస్తూ ప్రాణాహుతి ప్రసారం ద్వారా అభ్యాసి పురోగమనాన్ని త్వరితం చేసే గురువు సహాయం. పూర్వకాలం నాటి సాధనా విధానాలలో తన ఆటంకాలను, అవరోధాలను తొలగించుకోవటానికి అభ్యాసి మాత్రమే తీవ్రమైన కృషి చేయవలసి ఉండేది. అభ్యాసికి కొన్ని యాంత్రిక సాధనాలను సూచించటంతోనే గురువుగారి బాధ్యత తీరిపోయేది. కాని సహజ మార్గంలో ఆ విధంగా జరగదు. అభ్యాసి విషయంలో బాధ్యత ఎక్కువగా గురువుపైనే ఉంటుంది. ఆయన ప్రాణాహుతి ద్వారా తన యోగశక్తిని ప్రయోగించి అభ్యాసి మనస్సు నుండి చిక్కులను, అవరోధాలను తొలగిస్తారు. అతి పురాతనమైన ఈ ప్రాణాహుతి అనే యోగశక్తి ప్రసరణ విధానం రాజయోగానికి మూలాధారమై ఉంది. కాని ఆ తర్వాత కాలంలో దాని అసలు మూలకారకులైన హిందువులకు అది దాదాపు దూరమైపోయింది. చాలా కాలంగా మరుగున పడి ఉన్న ఈ రాజయోగ విధానం ఇప్పుడు నా గురువర్యులు ఫతేగఢ్ వాస్తవ్యులైన సమర్థ గురు మహాత్మా రామచంద్రజీ వారి అద్భుత ప్రయత్నం వలన పునరుద్ధరింపబడి వెలుగులోనికి వచ్చింది. ఈ విధానంలో గురువు తన అంతఃశక్తులను ప్రయోగించి అభ్యాసిలో నిద్రాణమై ఉన్న శక్తులను కార్యరూపంలోకి తెచ్చే విధంగా జాగృతపరిచి, వేగిరపరిచి ఆ దివ్య ప్రవాహ ధారను అతని హృదయం వైపుకు మరలిస్తారు. అభ్యాసి చేయవలసిన పని మాత్రం ఒక్కటే: మనస్సు, ఇంద్రియాలు సంపూర్ణ నియంత్రణలో ఉంటూ క్రమశిక్షణ కలిగి ఉన్న తన గురువర్యుని శక్తితో తనను అనుసంధానం చేసుకోవటమే. అప్పుడు గురువర్యుని శక్తి అభ్యాసి హృదయంలోకి ప్రవహించనారంభించి అతని మానసిక ప్రవృత్తులను క్రమబద్ధం కావిస్తుంది. అయితే ఈ విధానం అనాదిగా వస్తున్న గురు సంప్రదాయం వంటిది కాదు. ఈ సంస్థలో దీనిని సేవ, త్యాగభావాలతో కూడిన సర్వసమాన సోదరత్వంగా పరిగణిస్తాం.
కానీ ఒక ఇబ్బంది ఏమిటంటే అద్భుత మహిమలు ప్రదర్శిస్తూ ఆకర్షించేవారంటేనే సామాన్యంగా ప్రజలు మోజుపడతారు. సాధనా ఫలితంగా ఈ సామర్థ్యం దానంతటదే పెంపొందుతుంది. అయినప్పటికీ అది యోగసిద్ధికి ఏ విధంగానూ ప్రమాణం కాకూడదు. అంతేకాక నిజమైన రాజయోగి దానిని ప్రదర్శించటానికి ఎంత మాత్రమూ ఇష్టపడడు. మహిమలు రెండు రకాలు. ఒకటి దివ్యత్వానికి చెందినవి, రెండు భౌతిక స్వభావానికి చెందినవి. మొదటి రకం మహిమల ఉద్దేశం దైవ సంబంధమైనది కాగా, రెండవ రకం మహిమల ఉద్దేశం ప్రాపంచిక సంబంధమైనది. మొదటి రకం మహిమలు సూక్ష్మ విధానాలను అనుసరించే వారిలో చైతన్యవంతమై వారు ఎదుర్కొంటున్న జీవిత సమస్యలను పరిష్కరిస్తాయి. దీనికి విరుద్ధంగా స్థూల విధానాలను అనుసరించే వారిలో రెండవ రకం మహిమలు బయటపడి హృదయానికి మరింత భారమవుతాయి. కాని మొత్తం మీద చెప్పాలంటే ఈ నిమ్నతరమైన సిద్ధుల వ్యామోహంలో చిక్కుకుపోయినవాడు ఒక విధంగా చిక్కుముడిలా తయారవుతాడు. దానితో పాటు అతడు తనలో తానే ఒక సుడిగుండాన్ని సృష్టించుకుని అందులోనే మునిగిపోతాడు. అతడు ఆ శక్తిని ఇతరులపై ప్రయోగిస్తే వారు కూడా అదే సుడిగుండంలోనికి లాగబడతారు. మన సంస్థలో ఇంచుమించు ప్రతి ఒక్కరూ ఈ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. కాని వారు పెడత్రోవ పట్టకుండా ఉండేందుకు గురువర్యుల నిఘా దానిని అదుపులో ఉంచుతుంది. సాధకునికి ఈ సంగతి తెలియదు. కాని నిజంగా అవసరం ఏర్పడినప్పుడు తనకు తెలియకుండానే తన ద్వారా ఆ పని జరిగిపోతుంది. అందువలన అద్భుత మహిమలు ప్రదర్శించేవాడు, ఆసన ప్రాణాయామాల వంటి అసాధారణ విన్యాసాలను ప్రదర్శించేవాడు, మాయా, జీవుడు, బ్రహ్మముల తత్వంపై పండితోపన్యాసాలిచ్చేవాడుగా కాక తన అంతఃశక్తిచే ఆధ్యాత్మికంగా సాధనలోని సమస్యలను పరిష్కరించి ఆ మార్గంలోని అవరోధాలను తొలగించి మనకు సహాయపడగలిగే వ్యక్తే గురువుగా ఉండడం ఎంతో అవసరం. మనలో శాంతి, నిశ్చలతా భావాలను వృద్ధి చేసి తన ప్రభావం చేత మనస్సులోని అశాంతతను శాంతింపచేయగల వ్యక్తి సాంగత్యం చాలా అవసరం. అదృష్టవశాత్తు అంతటి మహానుభావుడు మనకు లభిస్తే ఆయన ఇంద్రియాల పరిధికి అతీతుడని, తన అంతఃశక్తులను ప్రయోగించి మన జీవిత సమస్యలను పరిష్కరించుటకు తగిన వ్యక్తి ఆయనే అని మీరు గ్రహించాలి. భక్తి, ప్రేమ తత్పరతలతో ఆయనతో సంబంధం ఏర్పరచుకుంటే మీ స్వభావం కూడా ఆ విధంగానే రూపొందుతుంది. మన సంస్థలో అనుసరించే సాధనాభ్యాసం హృదయంపై ధ్యానం చేయటం. పతంజలి కూడా ఇదే సాధనను సూచించారు. ఈ విధానం మూల సూత్రాలను రాజయోగ ప్రభావం అనే పుస్తకంలో ఇదివరకే చర్చించాను కాబట్టి దానిని మరలా ఇక్కడ చర్చించదలుచుకోలేదు. మనలోని స్థూలత్వాన్ని బయటకు నెట్టి మహాసూక్ష్మస్థితిని పొందుటకు ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. దైవం సంపూర్ణంగా స్థూలరహితుడని మనకు తెలుసు. కాబట్టి దైవ సాక్షాత్కారం అంటే అటువంటి సూక్ష్మత్వ స్థితిని సాధ్యమైనంత చిట్ట చివరి స్థాయి వరకు పొందటం అని అర్థం. సహజ మార్గంలో మన లక్ష్యం కూడా అదే. ఆవరణల రూపంలో స్థిరపడిన స్థూలత్వం నుండి విముక్తి పొందటానికి ఈ విధానం ఎంతో సహాయపడుతుంది. సహజ మార్గ విధానం పరతత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండే అతి సూక్ష్మ పద్ధతి. అందువలనే ఇది ఎంతో సరళం అయినప్పటికీ సామాన్యులు దాన్ని అర్థం చేసుకోలేరు. దివ్యజ్యోతి ఉందనే భావంతో హృదయంపై ధ్యానం చేయమని ఈ మార్గం నిర్దేశిస్తుంది. కానీ ఆ జ్యోతిని ఏ రూపంలోనూ చూడటానికి ప్రయత్నించవద్దని కూడా ఆదేశిస్తుంది. అయినప్పటికీ ఒకవేళ అతడు అదే విధంగా చేసినట్లయితే విధివశాత్తు అతనికి జ్యోతి కనపడవచ్చు. అప్పుడది అతని మానసిక భ్రమయే కాని వాస్తవమైనది కాదు. కనుక దానిని ఒక భావనారూపంగా మాత్రమే తీసుకోమని అభ్యాసికి సూచించటమైనది. అటువంటప్పుడు అది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. అప్పుడు మనం అత్యంత సూక్ష్మమైన ఆ దైవ ప్రకాశంపైనే ధ్యానం చేస్తాం. ప్రతి యోగి దానిని జ్యోతిగానే వర్ణించాడు. కనుక ఆ దివ్య భావానికి సరిపడే మాట అదొక్కటే. అందువల్లనే నేను కూడా దానిని ఉపయోగించక తప్పలేదు. కాని అది కొన్ని చిక్కు సమస్యలను సృష్టిస్తుంది. జ్యోతి అనగానే ప్రధానంగా కాంతి అనే అభిప్రాయం కలిగి అది ప్రకాశిస్తుందనుకోవటం ఆరంభిస్తాం. దానిని కాంతి లేని జ్యోతిగా వర్ణింపవచ్చు. ఇంకా చెప్పాలంటే అది అసలైన తత్వాన్ని సూచిస్తుంది, లేదా చీకటి వెలుగులకు అతీతమైన దానికి అది వర్తిస్తుంది. మన సాధనా విధానంలో కూడా అభ్యాసి అప్పుడప్పుడు కాంతిని దర్శిస్తాడు. కాని ప్రారంభంలో
పదార్థం శక్తితో సంయోగం చెందినప్పుడు మాత్రమే అది సంభవిస్తుంది. అంటే శక్తి పనిచేయటం ప్రారంభమైందనటానికి ఇది సూచన. అంతేగాక కాంతి మన గమ్యం కాదు. కాంతి దర్శనం లోపలగాని వెలుపలగాని అయినప్పటికీ శాశ్వత సత్వప్రాప్తి సిద్ధించిందనటానికి అది సూచన కాదు. సహజమార్గ పద్ధతి అభ్యాసిలోని కేంద్రంలోనూ ఉపకేంద్రాలలోనూ నిద్రాణంగా ఉన్న శక్తులను మేల్కొల్పుతుంది. అవి సక్రమంగా పనిచేసేటట్లు చేస్తుంది. ఆ విధంగా ఉన్నతతర కేంద్రాలు జాగృతమైతే వాటి ప్రభావం దిగువననున్న కేంద్రాలపై పడుతుంది. అవి దివ్యత్వంతో సంయోగం చెందినప్పుడు నిమ్న కేంద్రాలు ఉన్నత కేంద్రాలతో లయమవుతాయి. ఆ విధంగా క్రింది కేంద్రాలను పై కేంద్రాలు తమ ఆధీనంలోనికి తీసుకుంటాయి. క్రింది కేంద్రాలు కూడా పైవాటిపై స్థిరపడి స్థూల ప్రభావాల నుండి విముక్తి పొందటానికి ప్రక్షాళన కావింపబడతాయి. ఆ విధంగా అత్యున్నత ఫలితాన్ని ఇవ్వగల సరియైన ఉత్తమ విధానం ఈ సహజమార్గ పద్ధతి. ముఖ్యంగా నేనెంతో ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఒకటుంది. లక్ష్యప్రాప్తికి అభ్యాసి నిర్విరామంతో కూడిన ఆతృత, ఆవేదనతో కూడిన తపనలకు దారితీసే తీవ్రమైన ఆకాంక్షను తనలో పెంపొందించుకోవాలి. వేదన అశాంతుల కోసం కాక శాంతి నిశ్చలతలను సాధించేందుకే ఈ ఆధ్యాత్మిక రంగంలో అడుగుపెట్టామని ఎవరైనా అంటారేమోనని నా భయం. వారి దృష్టిలో అది నిజమే కావచ్చు. కాని నా దృష్టిలో మాత్రం దివ్యత్వాన్ని పొందగోరేవారికి వేదన, తపన అవసరం. శాంతి నిశ్చలతలు ఒక రకమైన మైకం పారవస్యాన్ని అనుభవించకోరేవారికి లభిస్తాయి. కాని దీన్ని సాధించటం ఏమంత కష్టం కాదు. చాలామంది శాంతి స్థితిని చవిచూసి ఉండవచ్చు. కాని మొదటిదైన ఆ దివ్యత్వాన్ని పొందటం పసిపిల్లల ఆట వంటి సులభ కార్యం కాదు. ఇప్పుడు మనం మొదటి దానిని రుచి చూద్దాం. ఆ స్థితి రవ్వంత మాత్రమైనప్పటికీ దాని కొరకు వేలాది నిశ్చలత శాంతి స్థితులను వదులుకోవటానికి సిద్ధపడవచ్చు. నిజానికి అసాధారణ వ్యక్తులు, మహాపురుషులు ఈ ప్రపంచంలో అవతరించటానికి కావలసిన నిర్మాణ కార్యక్రమానికి అంతటికీ ఇదే పునాది. నిజమైన ప్రశాంతత అసలు స్థితి మన అవగాహన శక్తికి అతీతమైనది. అక్కడ ఎటువంటి వైరుధ్యాలకు తావులేదు. నిజానికి అది ప్రశాంతత కాదు, అవిశ్రాంతత కాదు, సంయోగము కాదు, వియోగము కాదు, ఆనందము కాదు, దుఃఖము కాదు. మన వేదన అంతటినీ దానికోసం మాత్రమే పెంచుకున్నాం. మీరందరూ కూడా ఆ వేదనను చవిచూసెదరుగాక. దీనిని అలవరుచుకోవడం అంత కష్టం కాదు. దానికి కావలసినదంతా దృఢ సంకల్పం, దానిపైన తదేకమైన దృష్టి. అప్పుడు నీవు అన్వేషిస్తున్నది నీకు అత్యంత సమీపంలోనే ఉన్నట్లు నీకు తెలుస్తుంది. అంతేకాదు, నీవు అన్వేషిస్తున్నది నీవే అవుతావు. దానికోసమే మార్గంలో ఉన్న కలుపు మొక్కలను, పొదలను దగ్ధం చేయగల, దహించివేయగల హృదయం కావాలి.